5/5 అసలు దీనికి ఒక్క పాయింట్ కూడా తగ్గించేది లేదు. ఎవడు కూడా తగ్గాడు. ఒక్క నెగిటివ్ రివ్యూ వచ్చినా కూడా చెప్పు తీసుకుని కొట్టుతాను నా కొడుకుల్ని. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అంతే. ఓకేనా, థ్యాంక్ యూ. కళ్యాణ్ రామ్ కెరియర్లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఒక తల్లి సెంటిమెంట్ సినిమా ఎలా ఉండాలో అలా తీసి చూపించిన డైరెక్టర్ గారు. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఒక పటాస్, ఒక బింబిసారా, ఒక అతనొక్కడు, దాని తర్వాత అంటే మళ్ళా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ. కానీ సినిమా మాత్రం ఒక డిఫరెంట్ మూవీ. చాలామంది అంటారు ప్రతి సినిమా కలిపి ఉంది అని అంటారు, కానీ కాకపోతే అట్లా కాదు. ప్రతి సినిమాకి దీనికి చాలా ఫరక్ ఉంది. ఇది ఒక తల్లి సెంటిమెంటు, ఇది ఒక డిఫరెంట్ సినిమా. మన శ్రీకాంత్ గారు విలన్ యాక్టింగ్ చేసారు ఇక్కడ. మన సల్మాన్ ఖాన్ తమ్ముడు ఇలా విలన్ యాక్టింగ్ చేసిండు. సోహెల్ ఖాన్ గారు, ఆయన కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిండు. హీరోయిన్ కూడా చాలా బాగుంది. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మళ్ళీ ఒక డిఫరెంట్గా, ఇందాక ఇప్పుడే కళ్యాణ్ రామ్ మూవీలో మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎప్పుడు చూడలేము. ఇందులో ఒక డిఫరెంట్ యాంగిల్లో చూసినాం మ్యూజిక్ కళ్యాణ్ రామ్ సినిమాలో. అంతా బాగుంది. అసలు యాక్షన్ అంటే మళ్ళీ నాకు ఒక సినిమా పటాస్ గుర్తు వచ్చింది. అంతా బాగా అనిపించింది, ఎంజాయ్ చేసినాం సినిమా. ఒక యాక్షన్ మూవీ అంటే ఎలా ఉందో చూపించిండు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. చెప్తున్నా, సూపర్ సూపర్ సూపర్. యాక్సెప్ట్ చేస్తారో తెలియట్లేదు. సినిమా అయితే మంచి సబ్జెక్టు, మంచి హీరో, మంచి విజయశాంతి గారి క్యారెక్టరు.